హలో అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఇదిగోండి యాప్ పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి ఇది వేయించిన శనగపప్పు అనమాట. ఇలా మిక్సీ పట్టేసుకుని పోసుకోవాలండి. అప్పుడు బాగా చిక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి అరటిపండు కూడా కలపవచ్చు, కానీ నాకు అంత ఇష్టం లేదనేసి కలపట్లేదు, ఏమనుకోవద్దండి. యాప్ చూడండి, మా ఆయనగారు వెళ్ళి తెచ్చేస్తారండి బాబు. ఇప్పుడు పిల్లలందరూ మన గుడి దగ్గర ఉన్నారు, మగ పిల్లలందరూ, వాళ్ళందరూ తాగుతారులని కొంచెం ఎక్కువ చేశాను అనమాట అండి. ముందర ముత్యాలమ్మ తల్లికి పెట్టేసి వచ్చేసండి, అమ్మవారికి నైవేద్యం పెట్టేసి వచ్చి అప్పుడు కనుమ పనులన్నీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది మన ఇంట్లో దేవుడికి అనమాట. అప్పు అయితే అస్సలు బాగా వచ్చేసిందండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? ఎన్పి తల్లికి పొద్దున్నే నిన్న సాయంత్రం చేయించేసానండి స్నానం. ఈరోజు అవదని చెప్పేసి ఇంకా నిన్న సాయంత్రమే స్నానం చేయించేసాను అనమాట. గొడవ చేసేస్తుందండి వాళ్ళ టపాసులు అవన్నీ వేసేస్తున్నారు కదండి, అందుకని చాలా గొడవ చేసేస్తుంది నిన్ను తల్లి. ఉప్మానండి, పేచి బాగా పెట్టేస్తుంది. సర్లే మళ్ళీ వచ్చాక ఉప్పుదామనేసి ఇంకొప్పలేదండి. ఇదేమో ఇంట్లో దేవుడికి నైవేద్యానికి అండి, ఇంకా పూజ అవ్వలేదులేండి. ఎందుకంటే ఇవాళ పూర్ణాలు వండడం అవి చేసా కదండి, కొంచెం బాగా లేట్ పట్టేసింది. ఏమీ అనుకోవద్దండి, ఇవి పూర్ణాలు అనమాట. వేసేటప్పుడు ఒక్కదాన్నే ఉంటా కదా, అందుకే కుదరలేదని తీయలేదు. ఇదిగోండి అప్పు పచ్చడి అయితే సూపర్ వచ్చిందండి. ఇంకా కొంచెం సేపటికి చిక్కబడిపోద్దండి, బాగా చిక్కబడద్ది. వేయించిన శనగపప్పు పోస్తుంది కదా, బాగా చిక్కబడిపోద్ది అనమాట, బాగుంటుంది. ఇన్ను తల్లికి ఒకసారి ఇవాళ ఏం చేసామంటండి, ప్రొద్దుటే టపాసులు అవన్నీ పేల్చేస్తారు మా తమ్ముళ్ళు వాళ్ళందరూ. అయితే టపాసులు అంటే భయపడిపోద్దండి ఇన్ను తల్లి. పాపం ఈరోజు చిలకమ్మ రాలేదండి. పూర్ణం తింటారేమో కన్నయ్య అనుకున్నా, కోతమ్మలో పాపం ఇవాళ వస్తే బాగుండు, పూర్ణాలు పెట్టేదాన్ని. ఇదిగోండి మా కాలభైరవ స్వామి రాత్రి స్నానం చేసేసారండి. హ్యాపీ ఉగాది కన్నయ్య. 100 ఏళ్ళు నా బిడ్డ చల్లగా ఉండాలని దీవించండి. కళ్ళు ఇందాకే తుడిచానండి మళ్ళీ. ఇదిగో హ్యాపీ ఉగాది బంగారు తల్లి. నా బిడ్డ కాలభైరవాయ నమః, కాలభైరవాయ నమః, కాలభైరవాయ నమః. అందరూ బాగుండాలండి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు గుడికి వెళ్ళి వస్తానండి. తర్వాత సరేనా, గుడికి వెళ్ళేసి వస్తాను ఇప్పుడే. వాళ్ళు టపాసులండి, అది డీజే బాక్స్లో పెట్టారు. పాపం చాలా భయపడిపోతుందండి బంగారు కొండ. చిలకమ్మ రాలా, కోతమ్మలు రాలా ఈ రోజని ఎదురు చూస్తూ ఉన్నానండి. ఎప్పటికి వస్తాయో తెలీదు. జై శ్రీరామ్ అండి.